హైదరాబాద్ నగరం అనేక చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో వాటి వైభవం కొంత కనుమరుగైంది. అయితే ఇటీవల కాలంలో నగరంలోని చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్ భవనం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోనుంది. 1870లో నిర్మితమైన ఈ అరుదైన కట్టడం జంట నగరాలకు తలమానికంగా నిలిచింది. ఈ భవనం బెల్ఫ్రీపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణ ఏంటి? ఒకప్పటి ఔన్నత్యాన్ని కోల్పోయిన ఈ చారిత్రక భవనంలోని గంటకు ఎలా పునరుద్ధరించారు? ఈ కథనంలో చూద్దాం. చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ మహానగరం పెట్టింది పేరు. ఒకప్పటి నిజాం కాలం నాటి కట్టడాలు హైదరాబాద్ నగరానికి వన్నె తీసుకురాగా, బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు సికింద్రాబాద్ పట్టణానికి గుర్తింపును తీసుకువచ్చాయి. అందులో ఒకటి ఎంజీ రోడ్లో గల చారిత్రక జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్. ప్రస్తుతం దీనిని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ గా పిలుస్తారు. 1870లో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ సికింద్రాబాద్కే తలమానికంగా నిలుస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల్లో ఇది ప్రధానమైంది. అందుకే దీనిని బ్రిటిష్ నివాసి జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ పేరు పెట్టారు. ఆ తర్వాత దీని నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన వ్యాపారవేత్త సేట్ రామ్ గోపాల్ పేరును మార్చారు. దీంతో అప్పటి నుంచి దీనిని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ గా పిలుస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ భవనంలో నిజాం పోలీసులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ కార్యకలాపాలను కొనసాగించారు. అయితే 1998లో ఈ భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్ గా ప్రకటించారు. అయితే 2016 వరకు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్లో కార్యకలాపాలు కొనసాగాయి. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ తన అధీనంలోకి తీసుకుని మరమ్మతులు చేపట్టింది. కాగా గత సంవత్సరం మార్చిలో డెక్కన్ టెరైన్ హెరిటేజ్ సంస్థ దీని పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. లైమ్ ప్లాస్టర్, వుడెన్ రాప్టర్స్ వంటివి ఉపయోగించి భవనానికి పూర్వపు రూపురేఖలు తెచ్చారు. 14 నెలలుగా ఈ భవన పునరుద్ధరణపై తాము పనిచేశామని డెక్కన్ టెరైన్ హెరిటేజ్ ప్రతినిధి మీర్ ఖాన్ తెలిపారు. శ్వేతవర్ణంలో నిర్మితమైన ఈ భవనం జేమ్స్ స్ట్రీట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ భవనంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బెల్ఫ్రీలోని 400 కిలోల ఇత్తడి గంట గురించే. ఒకప్పుడు భవనానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ గంట కాలక్రమంలో పాతబడిపోయింది. దీంతో ఇటీవలే ఈ గంటను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో పునరుద్ధరించిన గంటను మునుపటిలా బెల్ఫ్రీలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకువచ్చారు. గంట బరువు కారణంగా భవనం దెబ్బతినే అవకాశం ఉండడంతో గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చినట్లు మీర్ ఖాన్ తెలిపారు. जेम्स स्ट्रीट पुलिस स्टेशन ये इसका रेस्टोरेशन स्टार्ट हुआ. इट वर्कड आउट फॉर अबाउट 14 months. Originally this building, this street, James Street, was built in 1874 for in the name of third resident, British resident. So we have removed several layers of cement, stone, tiles and redid the entire terrace water tiling with lime. And the building you see is also scraped out. पुराना जो cement था, पत्थर का जो इसका काम था, वो सब निकाल के वापस इसको ओरिजिनल लाइन में किया. రామ్ గోపాల్ సేట్ మునిమనవడు భరత్ మాలాని మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన తమ తాత రామ్ గోపాల్ పేరు మీద పోలీస్ స్టేషన్ ఉండటం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ కుటుంబం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని చెప్పారు. Incidentally, this area is also named after him. His statue, his life-size statue is there at Paradise Circle. During his lifetime, he did a lot of philanthropic. Both the famous clock towers in Secunderabad incidentally were constructed by my family. The Ram Gopalpet police station and the garden clock tower at Garden, near Garden Restaurant, both were constructed by our family. కాగా చారిత్రక నగరమైన హైదరాబాద్ లో ఇలాంటి వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటన్నిటికీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు హైదరాబాద్ వాసులు. బ్యూరో